సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హాయ్ శ్రీ పద్మ గారు. అండి. కిడ్స్ బెడ్రూమ్ వాస్తు పరంగా ఎలా ఉండాలి? ఈ ఒక్క టైటిల్ తోటి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ఇందులో ఉండబోతుంది. సో ముఖ్యంగా అయితే వాస్తు పరంగా ఏ డైరెక్షన్ లో కిడ్స్ బెడ్రూమ్ ఉండాలంటారు అసలు? పిల్లల బెడ్రూమ్ అనేటువంటిది సామాన్యంగా వెస్ట్ పడమరలో కానీ లేకపోతే వాయువ్యం స్థానంలో కానీ ఈ రెండు స్థానాలు పిల్లల బెడ్రూమ్లకి చాలా మంచిది. ఇప్పుడు సహజంగా వాస్తుపరంగా చూసుకున్నట్లయితే అబ్బాయికి పడమర భాగాన అంటే వెస్ట్లో ఇవ్వండి, ఆడపిల్లకి వాయువ్య స్థానంలో ఇవ్వండి అని అంటారు. ఒకవేళ పడమరలో కానీ వాయువ్యంలో ఈ రెండిట్లో ఏదైనా మనకి దొరకలేదు, అది ఇంటర్చేంజ్ అయినా కూడా ఏం తప్పేం లేదు దాంట్లో. అయితే వాయువ్య స్థానము అని ఎందుకంటారు అని అంటే ఒక ఆనకప్పుడు ఆడపిల్లల ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక వయసు వచ్చాక ఆ గదిలో ఉంటే తొందరగా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతారు అని. అందుకే ఆఖరికి వచ్చి అక్కడ గెస్ట్ బెడ్రూమ్లు కూడా అక్కడ పెట్టండి అంటారు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండొద్దు అని ఉద్దేశం. అయితే ఏంటంటే ఇక్కడ మరి అబ్బాయిలు పెడితే బాబాయ్ అబ్బాయిలు వెళ్ళిపోతారా అనుకునేందుకు కాదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక స్టేజ్ వచ్చాక చదువుల రూపంలో కానీ పెళ్లిళ్ళ రూపంలో కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక పరివర్తన అనేటువంటిది వాళ్ళ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా వాయువ్య స్థానంలో కనుక ఎప్పుడైతే బెడ్రూమ్ ఉంటుందో వాళ్ళు చురుకుగా చలాకీగా ఉంటారు. అంటే వాయువుకి ఎంతైతే యాక్టివ్నెస్ ఉంటుందో పిల్లల్లో అంత యాక్టివ్నెస్ అనేటువంటిది ఉంటుంది. ప్రొవైడెడ్లీ ఆ బెడ్రూమ్ వాస్తు పరంగా ఉండాలి. వాస్తుకు సంబంధించినటువంటి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉంటాయంటే రూమ్కి కిటికీ లేకపోవటము, లేదంటే సరైన ప్లేస్మెంట్లో లేకపోవటము, తలుపు లేకపోవటము, లేకపోతే తలుపు కిటికీ రెండూ లేకపోవటం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉన్నా కనీసం పర్వాలేదు, ఈ రెండూ లేకపోవటము, మొత్తం అంతా క్లోజ్డ్గా ఉండి ఏదో పేరుకు ఉందంటే ఉంది అన్నట్టు రాంగ్ డైరెక్షన్లో కిటికీ ఉండటం, ఇలాంటివన్నీ కొన్ని వాస్తు అంశాలు ఉంటాయి. అవి పాటించుకుంటూ ఇతర నియమాల్ని కనుక మనం పాటించుకోగలిగితే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. వాయువ్య స్థానం అనేటువంటిది పిల్లలకే కాదు ఆఖరికి వచ్చి చురుగ్గా చాలాకీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి అది చాలా మంచి రూమ్. అయితే ఈ రూమ్ లో మా పిల్లల స్టడీ టేబుల్ దగ్గర నుంచి బెడ్స్ ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అవునవును. అయితే ఏ డైరెక్షన్ లో కూర్చొని చదువుకుంటే వీళ్ళకి బాగుంటుందండి? ఎప్పుడైనా సరే చదువుకునే వాళ్ళు ఉత్తరం చూడాలి ఫస్ట్. ఉత్తరం దొరకకపోతే తూర్పు, నార్త్ ఆర్ ఈస్ట్. ఈ రెండు డైరెక్షన్స్ ఆర్ ద ఫస్ట్ డైరెక్షన్స్. ఇప్పుడు ఈ మధ్య బంక్ బెడ్స్ లాగా వస్తున్నాయి కాబట్టి పైన కింద లాగా, సో అలాంటి బెడ్స్ అసలు అలౌడే కాదు, అసలు ఎప్పుడు బంక్ బెడ్స్ వాడకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బంక్ బెడ్స్ లో 2 వెరైటీస్, ఒకటి చెక్క ఒకటి మెటల్ వస్తాయి. ఎవరైనా సరే మెటల్ బెడ్స్ వాడకండి, చిన్న పెద్ద తారతమ్యం లేదు. మెటల్ బెడ్స్ వాడకూడదు, మెటల్ బెడ్స్ అస్సలు పనికిరావు. రెండోది చెక్క బెడ్స్ అయినా సరే బంక్ బెడ్స్ వేస్తున్నాం కదా అనేసి బంక్ బెడ్స్ కూడా పనికిరావు. ఎందుకంటే అది కిందనున్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు పడుకున్నప్పుడు పైన ఒక బరువు లాగా ఉండకూడదు, అందుకే బీమ్స్ కింద పడుకోకండి అంటారు. ఎప్పుడు కూడా ఒక వెయిట్ అనేటువంటిది తల మీద ఉన్నప్పుడు పడుకునే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కింద పడుకునే వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అలా సందుల్లో పడుకోవటము, 2 గుమ్మాల మధ్యలో పడుకోవటము ఇలాంటివి చేయకూడదు. కాబట్టి బంక్ బెడ్స్ అనేటువంటిది కుదరదు. అయితే పిల్లలు కదా వాళ్ళకి కార్ షేప్ ఉన్న బెడ్లు, ఫ్లవర్ షేప్ ఉన్న బెడ్లు ఇలాంటివి చాలా ఇష్టపడుతుంటారు. ఏదేమైనా కొద్దో గొప్ప స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి షేప్స్ని ఎంచుకోగలిగితే బెటర్. బేసిక్ బెడ్ని పైన మీరు ఏదైనా డిజైనింగ్ చేయించుకోండి, అది వేరే విషయం. ఇకపోతే కలర్స్ విషయానికి వస్తే ఆ బెడ్కి ఎప్పుడు కూడా వుడెన్ కలర్స్ ఆర్ ద బెస్ట్. న్యాచురల్ షేడ్స్ ఆఫ్ వుడ్ ఏదైనా బెస్ట్. ఇక మా కార్ అంటే రెడ్ కలర్ కారు పెట్టాలి కదా, వాయువేర్లో పనికిరాదు. దానివల్ల ఇంటి యజమాని ఎఫెక్ట్ అవుతారు. ఆ రెడ్ ఎక్కువ వాడటం వల్ల ఇంటి యజమాని ఎఫెక్ట్ అవుతారు. వైట్ వాడుకోండి. మూన్ ఆ వాయువ్య స్థానంలో వాయుదేవుడికే కాకుండా చంద్రుడు కూడా ఆధిపత్యం ఉంటుంది. అంటే వైట్ ఎక్కువగా అక్కడ వాడగలిగితే చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది. అలాగే వెస్ట్ వాల్ ఏదైనా బాగా పెద్దగా ఉంది, మీరు డార్క్ కలర్సే మేము వాడాలనుకుంటున్నాము అంటే డార్క్ బ్లూని అక్కడ ఒక్క ప్లేస్లో వాడచ్చు. ఆ ఒక్క వాల్కి ఇవ్వచ్చు. కానీ దాని మీద మళ్ళీ ఇంకేదైనా ఇప్పుడు వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్లో కనుక వాళ్ళ అచీవ్మెంట్స్ ఏదైనా వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఒక కొటేషన్స్ లాగా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళ బెడ్స్ వెనకాల ఒక స్ట్రాంగ్ వాల్ ఉండాలి. అలా ఆ వాల్ మీద వాళ్ళ ఈస్ట్ వాల్, ఇప్పుడు ఈస్ట్ వైపు తల పెట్టుకుని పడుకున్నారు అనుకోండి పిల్లలు, చాలా మంచిది. ఈస్ట్ వైపు తల పెట్టుకుని పడుకునే విధంగా కానీ పెట్టచ్చు. సౌత్ కూడా ఉండొచ్చు. కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు, జ్ఞానాన్ని ఆర్జించాలి అనుకునే వాళ్ళు, పిల్లలే కాదు జ్ఞానంతో కూడుకున్న ప్రొఫెషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈస్ట్లో తల పెట్టుకుంటే చాలా మంచిది. అలా పడుకున్నప్పుడు వెనకాల ఒక స్ట్రాంగ్ గోడ ఉండాలి. ఆ గోడ మీద ఫ్యామిలీ ఫొటోస్, చక్కగా ఉన్నటువంటి నవ్వుతూ ఉన్నటువంటి ఫొటోస్ ఈస్ట్ వాల్ మీద పెట్టుకోవటం వల్ల పిల్లలకి ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి డిప్రెషన్స్ లేకపోతే పిరికితనము ఇలాంటివన్నీ రావు. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే వాళ్ళు ఒకవేళ వాళ్ళు మొత్తం రూమ్లో
నైరుతి స్థానంలో కనుక మనము వాళ్ళకి స్టడీ టేబుల్ వేసాము బై డిఫాల్ట్, అక్కడ మంచం మనకు కుదరలేదు, ఈస్ట్లో మనకి ప్లేస్ లేదు కాబట్టి అవి బరువుగా ఉన్నాయి, ఇలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు నైరుతిలో ఒకవేళ వేసినా వాళ్ళు మళ్ళీ ఈస్ట్ కానీ నార్త్ కానీ చూడాలి. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్కి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈస్ట్కి. నార్త్కి ఎందుకు? నార్త్ డైరెక్షన్ హెల్త్ ఇస్తుంది పిల్లలకి, ఎవరికైనా సరే ఫస్ట్ హెల్తీగా ఉన్న పిల్లలే మెంటలీ కూడా యాక్టివ్ ఉంటారు. అలాగే పిల్లల రూముల్లో పిల్లలకి ఇష్టం కదా అని జంతు బొమ్మలు వేస్తారు. జంతువులు అదేంటి వైల్డ్ లైఫ్కి సంబంధించిన బొమ్మలు, కార్టూన్స్ కూడా ఆఖరికి వచ్చి అవి వేయకూడదు. కార్టూన్స్ కూడా కాదు, ఇది వేయకూడదు. కార్టూన్స్ కూడా ఎలా అంటే అది కార్టూన్ లాగా అవుట్లైన్స్ లాగా ఉన్నవైతే పర్వాలేదు, కానీ దాంట్లో మళ్ళీ కలర్స్ పెట్టేసి ఒక టైగరు, ఒక లెపర్డ్, ఇలా ఏదైనా యాక్చువల్ దాని ఫిగర్స్ని కనిపించే విధంగా ఉండేటువంటి బొమ్మలు పెట్టకూడదు. ఇప్పుడు అబ్బాయిలు అయితే స్పైడర్ మ్యాన్, అమ్మాయి అయితే ఫ్రోజన్, బాబీ డాల్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. అవి ఫ్రోజన్ థీమ్కి వచ్చినప్పుడు మీరు కొంచెం బ్లూ షేడ్స్ అయినా పర్వాలేదు, లైట్ గ్రీనిష్ షేడ్స్ కూడా కొంతవరకు పర్వాలేదు. కానీ ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ పెట్టాం కదా అనేసి స్పైడర్ మ్యాన్ అంటే రెడ్ షేడ్స్ పెట్టేస్తే అది మళ్ళీ ప్రాబ్లమ్. షేడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్లో. అండ్ ఇంకొకటి ఏమంటే మనము కర్టెన్ బ్లైండ్స్ తీసుకునేటప్పుడు ఏదైనా సరే సాబర్ కలర్స్, లైట్ షేడ్స్కి వెళ్ళటం అనేటువంటి, పిల్లలు కదా పాడు చేసేస్తారు కాదు, వాళ్ళకి మనం చెప్పాలి ఇంకంతే. దానికి వాళ్ళు బాగుండాలంటే మనం కొంచెం కష్టపడాలి. కాబట్టి ఇవన్నీ విషయాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ఎప్పుడైనా సరే చదువుకునేటప్పుడు కూడా ఆఖరికి వచ్చి పైన బెడ్ ఉండి కిందన స్టడీ టేబుల్స్ ఉంటున్నాయి, అలాంటివి కూడా పనికిరావు. అసలు వాళ్ళ కింద కూర్చుని పైన ఉందంటే మళ్ళీ వాళ్ళకి ఆ వెయిట్ అనేటువంటిది వాళ్ళకి వస్తుంది. సో స్టడీ అంటే అన్రెస్ట్ అవ్వటం. అలాగే చాలా మందికి డైనోసార్స్ అంటే ఇష్టం ఉంటాయి పిల్లలకి, చాలా డైనోసార్స్ టాయ్స్ అక్కడ కలెక్షన్. ఆ కలెక్షన్ వాళ్ళ రూమ్లోనే పెట్టుకుని పడుకోవాలి, నాకు ఇది టాయ్ కావాలంటే కావాలి అని అంటారు. సో ఆ పిల్లలకి ఏంటంటే పడుకునే వరకు వాళ్ళని ఆపటం కోసం అని పెట్టిన తర్వాత మనం అది తీసేసి కనిపించకుండా దాన్ని ఏదైనా కవర్ చేసేయాలి. ఎక్కువగా అది ఉంటే ఏమవుతుందంటే రూమ్లో అవి ఉండటం వల్ల వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్డ్ అయిపోతూ ఉంటుంది, దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం అది ఎలా ప్లేస్మెంట్ చేస్తాము అనే దాని మీద కూడా పిల్లలు హైపర్ యాక్టివ్ ఉండటము, యాక్టివ్ కూడా కదా హైపర్ యాక్టివ్ ఉండటము, ఇవన్నీ కూడా మనకి చూడగలుగుతాం అన్నమాట. సో అలాగే పిల్లల యొక్క నార్త్ ఈస్ట్లో అద్దాన్ని పెట్టాలి. మళ్ళీ వాళ్ళు పడుకునేటువంటి బెడ్ కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ కానీ అద్దంలో కనిపించకూడదు. నార్త్ ఈస్ట్లో కనుక మనం చక్కగా మనము ఒక నార్త్ వాల్ మీద, ఈస్ట్ వాల్ మీద కనుక, ఈస్ట్ నార్త్ వాల్ మీద పెట్టగలిగితే అద్దం, చక్కగా మంచి అద్దము మోకాళ్ళ హైట్కి ఉండాలి, మళ్ళీ కిందకు ఉండకూడదు. ఆ హైట్కి మనం పెట్టగలిగితే వాళ్ళకి చక్కటి పేరు కూడా వస్తుంది స్కూల్లో. ఫుల్ ఎందుకు ఉండకూడదు అంటారు? కాళ్ళు కనిపించకూడదు. ఎప్పుడు మిర్రర్లో మొత్తం మిర్రర్ పెట్టినప్పుడు మోకాళ్ళ వరకే కనిపించాలి. కాళ్ళు కనిపిస్తే ఏమవుతుంది, మనం మోపులు కొడతారు, చీపుళ్ళు వేస్తారు, దుమ్ము ధూళి ఇవన్నీ కూడా అద్దమేకి ఒక క్వాలిటీ ఏంటి, అది ఏది చూస్తుందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది. పాజిటివ్ చూస్తే పాజిటివ్ రిఫ్లెక్ట్ చేస్తుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు నవ్వుతూ చూసారు అద్దాన్ని, అదే కనిపిస్తుంది. ఏడుస్తూ చూసారు, అదే కనిపిస్తుంది. అంటే ఇల్లు అశుభ్రత అనేటువంటిది ఎక్కువ కూడా కింద నుంచి ఎక్కువ కనిపిస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ కూడా ఏం చేస్తారు, అద్దాలని వాడతారు. షాప్స్ అవి ఉంటాయి, కాళ్ళకి అద్దాలు పెడతారు కిందన. ఎందుకు? అది ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. మనం ఆఖరికి వచ్చి ట్రయల్ రూమ్స్లో వెళ్ళినప్పుడు మొత్తం అద్దాలు పెడతారు. అది ఏమవుతుంది, అద్దం పెట్టేసరికి ఆ బ్యూటీ అనేటువంటిది మనకు అబ్బా ఎంత బాగుందో అనేటువంటి ఫీలింగ్లో అటు ఇటు చూసుకుంటూ ఉంటాం, కాన్సెప్ట్ని మర్చిపోతాం, భ్రమ అనేటువంటిది కల్పిస్తుంది. సో ఇలా అద్దానికి సంబంధించి చాలా క్వాలిటీస్ ఉంటాయి. అద్దం అనేటువంటిది చాలా జాగ్రత్తగా వాడాలి, అది పిల్లల రూమ్లో ఇంకా జాగ్రత్తగా వాడాలి. సో అద్దం అనేటువంటిది మనం ఒక హైట్స్కి కూడా తీసుకెళ్ళిపోగలదు ఒక అద్దం. అదే మళ్ళీ మనని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయగలదు. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అద్దం గురించి అయితే డీటెయిల్ గా టాపిక్ చేయాల్సిందే తప్పకుండా. సో మొత్తం మీద అయితే కిడ్స్ బెడ్రూమ్ కి సంబంధించి డూస్ డోంట్స్ అన్ని కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.